సంవత్సరాలలో మందిరానికి రావడంలే. ఎందుకంటే ఆన్లైన్ ఉంది కాబట్టి రావడంలే. యవనస్తులు కూడా 3 రోజులు పరిచర్య. ఆమె విశ్వాసురాలు బ్రతిమలాడి తన భర్తను, అయ్యా తీసుకెళ్ళయ్యా, అయ్యా నన్ను పంపించు, నేను మందిరానికి వెళ్ళాలా. దైవజనులు కష్టపడి చెమటోడ్చి ఎంతో త్యాగంతో 3 రోజుల్లో స్వార్థ కూడికలు పెట్టినారయ్యా, నేను వెళ్తాను. 2 రోజులు ఆటంకపరిచాడు. 3 రోజులు వెళ్ళనివ్వకుండా ఆన్లైన్ నుంచి చూడు అని. ఆన్లైన్లో పెద్ద టీవీ ఉంది కదా, కూర్చో, సోఫాలో కూర్చో. నువ్వు మందిరానికి వెళ్తే కంజెస్టెడ్గా ఉంటుంది, ఇక్కడ చూడు సోఫా ఎంత పెద్దదో, నువ్వు కూర్చో, ఇది ఆన్లైన్లో పెట్టు. అక్కడ ఏం చెప్తుందో ఆయనే చెప్తున్నాడు, కూడా ఆన్లైన్ పెట్టేసినాడు. ఏం చేస్తావు? భర్తను ఎదిరించలేదు కదా, ఆన్లైన్లో చూస్తూ ఉంది. అయిపోయిన వెంటనే ఆయన వచ్చినాడు, 2 అయింది అన్నం పెట్టు అన్నాడు. 2 అయింది అన్నం పెట్టు అంటే ఆ టీవీలో అభిరుచులు వస్తాయి, గుమగుమ వంటలు వస్తాయి, అది చూడనిందామా. ఆన్లైన్లో గుమగుమలు అభిరుచులు వస్తాయి, అవి చూసి కడుపు నింపుకొనింది. ఆన్లైన్ మినిస్ట్రీ కూడా అట్లే ఉంటుంది, ఆన్లైన్ మెసేజ్లు కూడా అట్లే ఉంటాయి. ఒకరోజు ఆన్లైన్లో వింటూ ఉంటావు, సెల్ ఫోన్ ఒకవైపు చూస్తూ ఉంటావు, ఆన్లైన్లో దేవుని వాక్యం వింటూ ఉంటావు, వంటలో గెరెట తిప్పుతూ ఉంటావు, ఆన్లైన్లో వింటూ ఉంటావు, న్యూస్ పేపర్ చదువుతూ ఉంటావు, ఆన్లైన్లో వింటూ ఉంటావు, ఫోన్ చూస్తూ ఉంటావు. నిజమైన ఆత్మీయ ఆహారం నీకు ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరానికి రా. సమయం ఉండగానే సద్వినియోగం చేసుకుందాం. దేవుని మందిరంలో ఎంతో ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని మందిరంలో నువ్వు బలాభివృద్ధి నొందుతావు. వ్యక్తిగత రక్షణ పునాది, సంఘమనే ఆత్మీయ సహవాస పునాది, ప్రార్థన అనే పునాది. తర్వాత 4వది చూస్తే